అసలు బీజేపీ విచారణ చేయాలి కేంద్రంలో. ఇంకో మాట, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల దుమ్మాపై పొన్నం ఆరోపణ. అసలు బీజేపీ ఎందుకు పోవాలి? ఎన్నికల ముందు బీజేపీలు కూడా పరిశీలించారు, పోయారు. అప్పుడు డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసిపోయారు. అక్కడికి ఈటెల రాజేందర్ అందరు కలిసిపోయారు. కాళేశ్వరంలో కూలిన గోడలు, మొండిగోడలు, లేదా పగిలిన పగుళ్ళు, నెర్రలు అన్నీ చూసి వచ్చినాయి కదా. మళ్ళీ కొత్తగా నెర్రలు వారిని ఏం లేవు. ఎన్నికల ముందు ఏవైతే నెర్రలు వారినాయో, ఏవైతే పగుళ్ళు వచ్చినాయో, ఏదైతే డ్యామేజ్ జరిగిందో బ్యారేజ్కి, అదే డ్యామేజ్ కొత్తగా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి తోటి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళు పోతే ప్రత్యేకంగా పోతారు. వాళ్ళు వీళ్ళతో కలిసిపోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ మీతో కలిసిపోయిందని నిన్నటి అంశంతో పూర్తిగా రుజువైపోయింది. మజ్లిసు కాంగ్రెస్ మళ్ళీ కలిసిపోతున్నాయని నిన్నటి మేడిగడ్డకు సంబంధించినటువంటి రూట్ తోటి తేలిపోయింది. పోనీ ఇప్పుడు అంత అత్యవసరం లేదు. మీరు విచారణ చేస్తే తెల్లారితే ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే, దమ్ముంటే సిబిఐ విచారణ చేయడానికి, మీకు టీఆర్ఎస్కు ఒప్పందం లేదనుకుంటే, మీకు ఆ కట్టినటువంటి కాంట్రాక్ట్ సంస్థలతోటి సంబంధం లేదనుకుంటే, మీకు భయం లేకపోతే వెంటనే సిబిఐ విచారణకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు నెక్స్ట్ సెకండ్లో మీరు ఒక పచ్చపెన్నుతోటి జస్ట్ ఒక సంతకం పెడితే సంతకం దూరంలో విచారణ ఉన్నది. మళ్ళీ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి కలిసి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీఆర్ఎస్ నల్గొండ సభకు పోలేదు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి టూరుకు పోలేదు. అది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరు. బీజేపీ వాళ్ళు ఇంకోళ్ళు ఎందుకు పోవాల్సింది? సిపిఐ మీ పొత్తులో ఉన్నటువంటి పార్టీ, మజ్లిసు మీతో కలిసి రావాల్సినటువంటి అగత్యం మజ్లిస్కుంది. కాంగ్రెస్ యొక్క ప్రాపకం వాళ్ళకు అవసరం కాబట్టి కాంగ్రెస్ తోటి వాళ్ళు చెట్టాపట్టాలు వేసుకుని పోయారు. బీజేపీలు క్లియర్గా చెప్పారు, సిబిఐ విచారణ చేయరు, మేము తయారుగా ఉన్నాం, ఇవ్వలేనా వెంటనే అరెస్ట్ చేయండి. అలా కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, కవిత ఉన్నదా, లేకపోతే అప్పుడున్నటువంటి నీళ్ళ శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నాడా, ఎవరున్నారా? నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేలాలంటే అది సిబిఐ విచారణతోటే సాధ్యం. ఒకటి, కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా, ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలన మీద నమ్మకం లేకుండా, ప్రజా సంస్థల మీద, ప్రజలకు రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేకుండా, అసెంబ్లీకి విలువ లేకుండా చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు, నల్గొండకు పోయినటువంటి వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయారు అంటే, రేవంత్ రెడ్డి కంటే ముందు నేనే సీఎము, నాకు తప్ప తెలివి లేదు, ఇంకెవ్వరికీ తెలివి లేదు, అసెంబ్లీ సమావేశాలతో వెళ్ళాక మేము వెళ్తాం, కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన్మరణ సమస్య. అరే రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తిన్నప్పుడు ఎక్కడ పోయింది? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమలకు నీళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది? ఈ జీవన్మరణ సమస్య, కృష్ణానది జలాల్లో హక్కుల కోసం కొట్లాడడంలో తప్పలేదు. అసెంబ్లీకి వచ్చి కొట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా, రేవంత్ రెడ్డికి చురకలేయొచ్చు కదా, రేవంత్ రెడ్డి అక్కడ సమయం ఇస్తారు కదా, మైక్ ఇస్తారు కదా. హరీష్ రావుకే గంట సమయం ఇచ్చిన వాళ్ళు మీకే లేరా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇది రాజకీయాల కోసం కాదు, బతుకు కోసం పెట్టిన సభ. బతుకు కోసం ఎన్నికలలో సభ ఉన్నది కదా, అసెంబ్లీ సభ ఒకటి ఉన్నది కదా. ప్రజలకు భయం వద్దు, తెలంగాణను నాశనం కానివ్వు. తెలంగాణను నాశనం చేసి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును దారుణంగా తిన్నది ఎవరంటే మీరు అనేటువంటిది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఈ విషయంలో ఎక్కడ తేడా రాదు దీనికి సంబంధించి.